పోతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగా నీకు మానవ హృదయం ఉంటే ఆ రైతులను కాపాడు, ఆ రైతులను ఓదార్చు. అరే 200 నీ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతునన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రో ముఖ్యమంత్రో పోయి పరామర్శించిండ్రా? ఒక్క రూపాయి సాయం చేసిండ్రా? ఆటో కార్మికులు చనిపోతే కనీసం ఒక్క ధైర్యం ఇచ్చే మాట చెప్పిండ్రా? ఇంతసేపు అన్ని ఫేకులు లీకులు, ఆ టీవీలలో ఫేక్ వార్తలు వేయించుడు, పేపర్లలో లీక్ వార్తలు రాయించుడు. ఇంతకు మించి ఒక్కటన్నున్నదా? మన పార్టీ నాయకుల ఇళ్లకు పోయి వాళ్ళని కండువాలు కప్పుడు, బెదిరించుడు, లొంగదీసుడు, అక్రమ కేసులు పెట్టుడు, ఇది తప్ప ప్రజలకు చేసిన పని ఏంది? మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఊకే మళ్ళ లీడర్లు ఎంబడవాళ్ళు కాదు. గేట్లు తెస్తా అంటున్నావు. నువ్వు తెరవాల్సిన గేట్లు పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి మా రైతన్నలకు నీళ్లు. ఇవాళ ఏమైంది? కూడలి వాగు కింద పంటలు వెళ్ళిపోతున్నాయి. గజ్వేల్లో, తొగుటలో, మిర్దొడ్డిలో, దుబ్బాక మండలంలో ఆ కూడలి వాగుకు 2 దిక్కులా పంటలు ఎండిపోతున్నాయి. మల్లన్న సాగర్ గేట్లు తెరువు, కూడలి వాగులకు నీళ్లు వదులు, పంటల్ని కాపాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. గా పని అసలు అది మర్చిపోయారు. ఎవరి కండవగప్పుడు ఎవరిని పాత్ర చేసుకుంటారు. మీరు చూడండి, ఇప్పటికే రైతుల్లో స్టార్ట్ అయింది. ఇప్పటికే రైతుల్లో ఇలా ఈ కాంగ్రెస్ మీద చర్చ స్టార్ట్ అయింది. ఎవరు వదిలిపెట్టింది? మీరు రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇంకేదో చెప్తారు, ఏమేమో 5 హామీలు అమలు చేసినాం. ఇవాళ వీళ్ళు చేసింది ఆరోగ్యశ్రీ అంటారు. ఒక్కరికైనా 10 లక్షల రూపాయలు హాస్పిటల్కు ఆరోగ్యశ్రీలా 10 లక్షలు చేస్తారేమో చూస్తాం. ఒకరిని తీసుకొని పోయి అంత బోగస్ మాట. అంటే ఇవాళ కాంగ్రెస్ నిజ స్వరూపం అర్థం. ధైర్యంగా ఉండండి. దానికి ఏ కష్టం వచ్చినా నేను పూర్తి స్థాయిలో మీకు అండదండగా ఉంటాను. ఎవరు అధైర్యపడకండి. భవిష్యత్తు మనదే, భవిష్యత్తు మనదే. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ప్రభుత్వం ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది. అయినా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా 5 ఏళ్ల కంటే ఎక్కువ చేసినారే? ఎన్నికల్లో మనతో పాటు ఎలక్షన్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, ఓడిపోయింది. 5 ఏళ్ళు కాగానే వాళ్ళ అవినీతి, వాళ్ళ కుమ్ములాటలు, వాళ్ళ కలహాలు, వాళ్ళు ఓడిపోయింది. రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, 5 ఏళ్లకే పడిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో ఇలా గవర్నమెంట్ ఉన్నది, 5 నెలలకే పడిపోయేటట్టు ఉన్నది. అందువల్ల వాళ్ళు ఉండేదేం లేదు. మనం కొద్దిగా గట్టిగా నిలబడితే తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. కొంతమంది అవకాశవాదులు, కాంట్రాక్టర్లు, మట్టి అమ్ముకుంటోడు, ఇసుక అమ్ముకుంటోడు, మిషన్లు పెట్టుకున్నోడు, బండ్లు పెట్టుకున్నోడు, కొంతమంది పార్టీలకి వెళ్ళి బయటకు పోతుంది. అటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా పార్టీలకు రానిచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇగో మిమ్మల్ని మీరు మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. మీరు నిజమైన కార్యకర్తలు, మీరు నిజమైన నమ్మిన నాయకులు. ఈరోజు మన పార్టీ తప్పకుండా మీలో నుంచే రేపు సర్పంచులు కావాలి, మీలో నుంచి ఎంపీటీసీలు కావాలి, మీలో నుంచే కౌన్సిలర్లను తయారు చేసుకుంటాం, నాయకులను తయారు చేసుకుంటాం. రేపు ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఇదే పద్ధతిలో నేను గాని మన నాయకులు గాని వచ్చి మీకోసం పనిచేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల ఇక బీజేపీ సంగతి వాళ్ళు ఒకటే కథలు చెప్తున్నారు. ఏం చేసిందే బీజేపీ? అసలు 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క మంచి పని చెప్పమని ఏదన్నా. ఇగో బీజేపీకి చేసింది పోయాని ఒక్కటి చెప్పమని. రైతులను ఉద్ధరించిండ్రా? దళితులకు మేలు చేసిండ్రా? గిరిజనులకు మేలు చేసిండ్రా? మా బీసీలకు మేలు చేసిండ్రా? కార్మికులకు మేలు చేసిండ్రా? ఎవరికి? బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పు. వాళ్ళతో కలవాలి. బీజేపీతో వాళ్ళు చెప్పినట్టుంటే జోడి, లేదంటే ఈడి. ఇదే పనిగా ఇంకేమైనా ఉన్నదా? అలా కలవగానే నిర్మా సరుకులకి అన్ని మాపు. అది నిర్మాణ వస్తే చూడు అడ్వర్టైజ్మెంట్, తెల్లగా అయిపోతుంది అన్నట్టు. బీజేపీలో కలవగానే బారా కుల్మా, కలవలేదనుకో ఈడి. ఇది నడుస్తుంది రాష్ట్రంలో, ఈ దేశంలో.
బీజేపీ నిరుద్యోగ యువత 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఏది చేయలే. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ.